హలో! హాయ్! వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు సద్దుల బతుకమ్మ పండగ కదా! సే హాయ్. హాయ్. గణేశమ్మ హాయ్ చెప్తుంది. హ్యాపీ దసరా చెప్పు అందరికి. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా చెప్పు సూర్య. హ్యాపీ దసరా. వెరీ గుడ్. చూడండి ఫ్రెండ్స్ నా టీ-షర్ట్. సూర్యాన్స్ టీషర్ట్ చూపించాడు. నేను ఎస్టే వ్లాగ్లో చూపించేశాను కదా, ఆ టీషర్ట్ వేసేసుకున్నాడు అనమాట. చాలా లూజ్గా ఉంది, వద్దు నాన్న ఒక ఫ్యూ మంత్స్ ఆగి వేసుకో అంటే, లేదు ఇప్పుడే వేసుకుంటా అని వేసేసుకున్నాడు. నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన బ్లూ డ్రెస్ వేసుకున్నాను. ఆల్రెడీ ఒక వీడియో నేను చూపించేశాను, దానిలో లింక్ కూడా ఇచ్చేసాను. డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ కనిష్ట పాపకి ఇప్పుడు నేను వేసిన టీషర్ట్ వచ్చేసి నేను ఫస్ట్ క్రైలో నేను ఆర్డర్ చేశాను అనమాట. నా జుట్టు మీదనే ఉంటుంది కనిష్ట పాప. ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాను, చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. కింద ప్యాంట్ ఏమో నైట్ గణేషకి ఇప్పుడు మనము బతుకమ్మ చేసిన తర్వాత స్మాల్ ఫోటోషూట్ చేస్తాను. అండ్ నౌ వెహికల్స్ పూజ చేయాలి, రెడీ అయిపోతున్నాను. ట్రైపాడ్ తీసుకొని నేను కిందకి దిగుతున్నాను. ఇంకా అన్నీ మా పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది, అక్కడ అన్నీ డాడీ అన్ని వెహికల్స్ అన్నీ పెట్టేసి పూజకి రెడీగా ఉంది. అన్నీ రెడీ చేసి పెట్టాడు అనమాట. చూసేద్దామా ఒకసారి, చూపిస్తాను నేను. సో ఈరోజు అయితే కంటిన్యూస్గా వ్లాగ్ రన్నింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ వెహికల్స్ కనపడుతున్నాయి కదా, సో అన్నీ మంచిగా కడిగేసి నీట్గా కడిగేసి పెట్టేశాడు. ఒక కార్ ఏమో మాది, ఒక కార్ ఏమో డాడీ ఇన్నోవాది, ఒకటేమో కార్ అన్నది, అటు అలాగే బుల్లెట్, ఇంకా అలాగే 2 స్కూటీస్ కూడా వస్తున్నాయి. సో నేను ఎందుకు అంటే, ఇంకా వెహికల్స్ చాలా ఉన్నాయి కదా, దానికి ఏమంటారు పూలు పెట్టడము, బొట్టు పెట్టడం, ఇవన్నీ పని ఉంటుందని, మళ్ళీ కెమెరా పట్టుకుంటే వేస్ట్ అయిపోతుంది, టైం అంతా వేస్ట్ అవుతుందని నేను ట్రైపాడ్ కింద తీసుకొని వెళ్ళిపోయాను. అండ్ సో డాడీ రెడీ అయిపోయి ఇంకా గణేష పాపని నేను పడుకోబెట్టేశాను కాసేపు. మళ్ళీ అక్కడికి ఎండలో తీసుకొని వెళ్ళడం ఎందుకని గణేష పాపని పడుకోబెట్టేసినాను. ఇంకా పడుకోబెట్టేసి దాని తర్వాత ఇంకా వెళ్ళిపోయామన్నమాట. నేను ఇంట్లో నుంచి అన్ని కుంకుమ ప్యాకెట్, పసుపు ప్యాకెట్, పూలు అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పెద్ద ప్లేట్లో అన్నీ వేసేసుకొని ఇంకా అన్ని వెహికల్స్కి టకటక బొట్లు అవన్నీ పెట్టేశాను.
ఇక్కడ నా ప్రాసెస్ ఏమవుతుంది అని అంటే ఉపవాసం ఉంటారనమాట. ఈరోజు లాస్ట్ బతుకమ్మ రోజు ఉపవాసం ఉండి బతుకమ్మని పేరవాలి యాక్చువల్లీ. సో మమ్మీ మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదు. అండ్ అలాగే ఇప్పుడు కొంచెం బీపీ మనుషులు అలా అయిపోయారు కదా, డైలీ తప్పకుండా బీపీ ట్యాబ్లెట్ ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మమ్మీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేదు, ఎక్కువసేపు ఉపవాసం ఉండలేదన్నమాట. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు మేము చేసేది కూడా 11:30 అవ్వస్తుంది. ఆల్మోస్ట్ ఆకలి వేస్తుంది అని చెప్పింది. అందుకే ఫస్ట్ చిన్న బతుకమ్మ జోడి బతుకమ్మ ఉంటుంది కదా, గౌరమ్మని చేసేసుకొని మనం చిన్న బతుకమ్మ చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకుంటే ఇంకా అప్పుడు దాని తర్వాత మనం తినేయచ్చు. ఇంకా తిన్న తర్వాత మెల్లిగా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మంచిగా కూర్చొని పెద్ద బతుకమ్మ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఉన్నవాళ్ళు మంచిగా ఉండి పొద్దున్నే మనం బతుకమ్మ చేసేసుకొని అప్పుడు తింటారనమాట. బట్ కొంతమందికి కుదరదు, కొంతమందికి కుదురుతుంది. అందుకే ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా లంచ్ చేసేసుకొని ఇంకా నిదానంగా మళ్ళీ కూర్చొని మళ్ళీ పెద్ద బతుకమ్మ చేసుకోవచ్చు. చిక్కుడాకుల్లో మనం ఇప్పుడు గౌరమ్మని పెడుతుంది మమ్మీ. రెండు గణేషా నువ్వు ఫోటో చూసావానే? నీ చొక్క ఫోటో దిగిన అసలు ఫొటోస్ దిగుతలేవు. నిన్న యూట్యూబ్లో ఒక వీడియో చూసాం మనము, హరిణి అక్కది. అక్క దుర్గామాతలాగా ఎంత బాగా ఫొటోస్ దిగిందా సార్. నువ్వు ఫొటోస్ దిగుతావు అక్క హరిణి అక్కలాగా. మంచిగా మాట్లాడతావు కదా హరిణి అక్క. ఎట్లా మాట్లాడుతుంది హరిణి అక్క? నువ్వు దిగుతావు పెట్టాక ఫొటోస్ దిగినా లంగా చెట్టి తెచ్చుకొని బతుకమ్మ పక్కన కూర్చొని ఫోటో దిగుతావా? ఇక చూపించు 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 చూపించు. బట్టు 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 పట్టుకోమా పెట్టాగా పట్టుకో పడబెట్టి దేవుడి దగ్గర వచ్చి పువ్వు పెట్టి ఎంతసేపు సాయంత్రం వరకు చూస్తాం. పాప ఉంది ఉండని చూసుకోవాలి, ఏం చేస్తాం తప్పదు కదా. ఇక్కడ ఈ దుర్గమ్మ ఇక్కడ పెట్టలేదు, అన్నం తింటాం కదా పెట్టాలి పెట్టి ఇవన్నీ తెస్తున్నా నేను కదా. సో ఇంకా గౌరమ్మని మనము దేవుడి దగ్గర పెట్టేసి బతుకమ్మ చిన్న బతుకమ్మ మీద పెట్టి దీపం పెట్టేసుకొని దానితో తినేయచ్చు అనమాట. నైవేద్యం మొత్తం పెట్టింది, పులిహోర, పెరుగన్నం, అలాగే మామిడికాయ పచ్చడి, ఒక పళ్ళు, అన్నీ చేసిన పప్పులతోని అన్నీ చేసిన పౌడర్ అనమాట. పప్పులు, పుట్నాల పప్పు, పల్లీలు అన్నీ మిక్స్డ్ పప్పులతోని పౌడర్ చేసి పెట్టుకుంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది, అది కూడా హెల్త్ కూడా చాలా మంచిది. అలా కొంచెం కొంచెం మనము డైలీ ఒక్కొక్క స్పూన్ తింటుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే చపాతీ పిండితోని దాంతో మనము మలిదా అని కూడా మలిదా లడ్డూలు కూడా చేస్తాము. మమ్మీ ప్రజెంట్ ఇప్పుడు ఉపవాసం ఉంది, అందుకే చిన్న ఫార్మాలిటీకి మనము జత బతుకమ్మ చేస్తాం కదా, ఫార్మాలిటీకి చిన్న బతుకమ్మ చేసింది. నైవేద్యము పెరుగన్నము, పులిహోర, ఏంటి అని అంటే పుట్నాలు, పల్లీలు అన్నిటితోని చక్కెర, బెల్లం ఇవన్నీ వేసి పౌడర్ చేసి పెట్టారు. అండ్ అలాగే సీతాఫలకాయలు ఇలా నైవేద్యం పెట్టేసి ఇప్పుడు పెట్టేసింది కాబట్టి ఇంకా మనం తినేయచ్చు. తిన్న తర్వాత మంచిగా ఇంకొకటి పెద్ద బతుకమ్మ స్టార్ట్అప్ చేసేద్దాం. భజన 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 క్లాప్స్ కట్టు, క్లాప్స్ 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 క్లాప్స్. మొక్కున్నాను జేజము జేజా. ఇప్పుడు సాయంత్రం వరకు మన మమ్మీ
అయిపోయింది. నేను లంచ్ తినేటప్పుడు క్యాప్చర్ చేయలేదు, మర్చిపోయాను. ఇప్పుడు బతుకమ్మ అయితే చేయడం స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 2:30కి ఏమో స్టార్ట్ అయితే మా బతుకమ్మ అయిపోయేసరికి 4 అయింది. పిల్లల్ని మేనేజ్ చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, ఇవన్నీ కట్టుకొని బంతిపూలకు అన్నీ మనము చీపురు పుల్లలు అవన్నీ పెట్టుకొని ఇవన్నీ చేసేసరికి 4 అయింది. మళ్ళీ కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి గణేష పాపకి ఫొటోస్ తీసాను. చాలా బాగా వచ్చినాయి. అవి కూడా నేను షేర్
అవుతుందండి, ఎందుకు బాగా ఆకలేసింది. అండ్ పులిహోర కూడా మస్తు టేస్టీగా ఉండే. ఆఫ్టర్నూన్ తిన్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా కాసేపు తిందాము అని కొంచెం ప్లేట్లో పెట్టేసుకొని తింటున్నాను. గణేష జస్ట్ నో పడుకుంది. అండ్ సూర్యాంశము ట్యూషన్కి వెళ్ళాడు హోంవర్క్ రాసుకుందామని. ఇక్కడ గణేష ఎగ్జాక్ట్గా ఒక 30 minutes అలా నిద్రపోయింది అంతే. ఇంకా రెడీ చేసేద్దాము గణేష పాపని. అసలు సపోర్ట్ చేస్తుందో లేదో నాకైతే. అస్సలు ఈ మధ్య నేను ఫొటోస్కి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తానో గణేష అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఇంకా 1 monthలో గణేషకి చాలా ఫొటోస్ తీయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన గణేష పాపని రెడీ చేసేసాను. అండ్ ఎగ్జాక్ట్గా టైంకి అనేది అది ఒకటి వార్డ్రోబ్ అండ్ అలాగే అది రెడ్ కలర్ క్లాత్ ఉండే నెట్ది మంచిగా యూజ్ అయింది గణేష పాప కోసం. కాసేపు ఒక 10 minutes అట్లా, 10 minutes కూడా కాదు, జస్ట్ 5 minutes అట్లా కూర్చుంది. మళ్ళీ బతుకమ్మని పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 photos వచ్చినాయి అనమాట. ఎన్నో ఫొటోస్ క్లిక్ చేస్తే నాకు ఒక ఫోటో, ఒకటి నెక్లెస్ వేసిన ఒక ఫోటో, ఇది వితౌట్ నెక్లెస్ నెక్ పీస్ ఒక ఫోటో, 2 వచ్చినాయి. హ్యాపీ, దానికోసం అయితే చాలా హ్యాపీ.